వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఏపీడిఎస్కి సంబంధించి ఇంతకుముందే 2 వీడియోలు చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఏపీ అభ్యర్థులకు ఒక గొప్ప సువర్ణ అవకాశము. అతి త్వరలో మెగా డిఎస్సి రాబోతుంది. టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది అండ్ ఈరోజు షెడ్యూల్ కూడా మళ్ళీ రివైజ్డ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఈ వీడియో ద్వారా ముందే ఒక అభ్యర్థులకు తెలిసి తెలియక మీరు ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటారు, వారి కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే టెట్ క్వాలిఫై అయినారో 100కు పైన మార్కులు అయితే ఎవరైనా 90 కావచ్చు 100 కావచ్చు మార్కులు ఉన్నాయో అలాంటి అభ్యర్థులు మీరు డిఎస్సి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. మీరు టెట్ వెయిటేజ్లో ఒక 10 మార్కులు 5 మార్కుల కోసం ఒక 3 నెలలు టైం వేస్ట్ చేసుకోకూడదు. మీకు తెలిసి తెలియక ఒక టెట్ ప్రిపేర్ కాండి, కానీ దాన్ని మీరు ఆల్రెడీ టెట్ ప్రిపరేషన్లోనే ఉన్నారు, మొన్న రీసెంట్గానే టెట్ రాశారు. కాబట్టి అలాంటి అభ్యర్థులు టెట్ క్వాలిఫై అయి ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 100కు పైచిలుకున్నోళ్ళు కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు, ఒక 3 మంత్స్ టెట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. అట్లాంటి అభ్యర్థులు రేపు డిఎస్సి సాధించాలంటే చాలా కష్టమవుతుంది. సో అలాంటి అభ్యర్థుల కోసం నేను ఒక ఇన్ని సంవత్సరాలు బాసరా ఇన్స్టిట్యూట్లో దాదాపు 40,000 మంది కోచింగ్ ఇచ్చి దాదాపు 5-6 వేల మంది టీచర్లను తయారు చేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్గా చెప్తున్నా. ఎవరైతే మీరు 100 మార్క్స్ పైచులుకున్న అభ్యర్థులు మీరు టెట్గా ఓన్గా ప్రిపేర్ అయినా డిఎస్సికి మీరు ప్రిపేర్ కాండి. ఎందుకంటే ఒక 6 మంత్స్ మీకు టైం దొరుకుతుంది. ఒక 6 మంత్స్ టైం దొరుకుతుంది అంటే ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. మీకు 6 నెలల టైం దొరుకుతుంటే ఖచ్చితంగా 100కు 100% సక్సెస్ కావచ్చు. ఎందుకంటే సిలబస్ మనం కోచింగ్ చెప్పడానికే 3 నెలలు టైం పడుతుంది. సో ఆ 3 నెలల టైంని మీరు రివైజ్ చేసుకోవడానికి, మీకు ఇంకా అడిషనల్గా సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. జనరల్గా ఒకరు మంచి సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒకరు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఒకరు బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా మీరు బాసరా ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థలో జాయిన్ అయినట్లయితే బిలో అండ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న టాప్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులను కూడా మీరు ఓవర్టేక్ చేసి ఉద్యోగం సాధించవచ్చు. మీకు ఇక్కడ టైం ఉండాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, బాసరా ఇన్స్టిట్యూట్లో 2023లో కనుక మీరు ఒక రిజల్ట్ కనుక తీసుకున్నట్లయితే గురుకుల ఫిజికల్ సైన్స్ లాంటి సబ్జెక్ట్లో మీకు టాప్ 10 ర్యాంక్స్లో 7 ర్యాంక్స్ బాసరయ్యే. టాప్ 10 ర్యాంక్స్లో 7 ర్యాంక్స్ బాసరయ్యే. అంటే టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు 80% పోస్టులు బాసరయ్యే ఉంటుంది. ఇది 2023 కాదు, 2017, 2018 గురుకులాలలో కూడా సేమ్ రిపీట్ అయింది. 2017, 2018, 2023 కావచ్చు 70 to 80% పోస్టులు బాసరయ్యే ఉంటాయి. సో అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి సంస్థ. ఇవాళ ఈ టాప్ 10 ర్యాంక్స్లో ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులు కూడా నా దగ్గర 4 నెలలు 5 నెలలు ఇక్కడ గురుకులాలు కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు. మీరు లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్లో కనుక ఉన్నట్లయితే ఆ రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది. మీకు తెలుసో తెలియకనో టెట్ అయిపోయినాక వెళ్దాము అని ఉంటే అప్పటికే 2 నెలల టైం ఉంటుంది. ఆ 2 నెలలు 2.5 నెలల్లో ఉంటే మేము సబ్జెక్ట్ చెప్పడానికే 2 నెలల టైం తీసుకుంటాము, 2-2.5 నెలల టైం పడుతుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ కనుక వచ్చినట్లయితే సబ్జెక్టు చాలా డెప్త్ సబ్జెక్ట్ ఇస్తాము, అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మీరు దాన్ని ఇంకా సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవచ్చు. నేనేం చెప్పినా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ సబ్జెక్ట్ ఉన్న ఉంటారు. ఈ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళని ఓవర్టేక్ చేసి బాసరా ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థలో మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే 100కు 100% మీరు సక్సెస్ కాగలుగుతారు. నేను ఆల్రెడీ 2018లోనే నేను విజయవాడ బ్రాంచ్లో విజయవాడలో నేను గురుకులాలు విజయవాడలో నేను డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, డిఎస్సి ఎస్ఏ బయోసైన్స్ కావచ్చు అండ్ ఫిజికల్ సైన్స్ కావచ్చు అండ్ ఇంకా తెలుగు కూడా రన్ చేయడం జరిగింది. ఇలాంటి సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన ఈ 2 సబ్జెక్ట్లో, ఎస్పెషల్లీ 2 సబ్జెక్ట్లో నేను బయోసైన్స్ 35 మెంబర్స్ to 40 మెంబర్స్ మధ్యలో ఉన్నారు. ఇక్కడ కూడా 35 to 40 మెంబర్సే ఉన్నారు. సో వీళ్ళకు దాదాపు 2 బ్యాచ్లు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన వాళ్ళ యొక్క ర్యాంక్స్ కూడా నేను డిస్ప్లే చేసిన పాత వీడియోలలో. సుమారుగా వీళ్ళకు నేను ఒక 15+, ఇక్కడ కూడా ఒక 15+ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఇంత తక్కువ మందికి ఇచ్చి కూడా నాకు అక్కడ టైం లేదు అప్పుడు, కానీ ఇప్పుడు సఫిషియెంట్ టైం దొరుకుతుంది. 5 to 6 months టైం దొరుకుతుంది. కాబట్టి బాసరా ఇన్స్టిట్యూట్లో మీరు బయోసైన్స్ కానీ
ఫిజికల్ సైన్స్ కానీ 2 సబ్జెక్టులే పెట్టిన నేను. సో ఈ 2 సబ్జెక్టులో మీరు కనుక ఖచ్చితంగా మీరు బాసరా లాంటి సంస్థను మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే 100కు 100% సక్సెస్ అవుతారు. ఇవాళ ఫిజికల్ సైన్స్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. రేపు బయోసైన్స్ బ్యాచ్ రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫిజికల్ సైన్స్లో ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి. సైక్లిక్ బ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ ఫ్యాకల్టీ సో ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని సబ్జెక్టుల యొక్క బేసిక్స్ అయిపోయినాయి. రేపు ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడ మీరు ఒక్కరి కోసం మీరు బ్యాచ్ ఆగదు. 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా దాదాపు ఆల్రెడీ 30 to 40 మెంబర్స్ అడ్మిషన్ తీసుకున్నారు. కాబట్టి బ్యాచ్ని 20 మంది ఉంటేనే బ్యాచ్ రన్ చేసిన. సో ఆల్రెడీ బ్యాచ్ కావాల్సిన స్ట్రెంత్ వచ్చేసింది. అందరూ కూడా వివిధ జిల్లాల నుంచి శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలు, అనంతపురం ప్రతి జిల్లా నుంచి కూడా వస్తున్నారు. బయట నుంచే ఎక్కువగా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు ఉన్నారో ఇంకా లేట్ చేయకండి. నాకు ఒక 4 months 3 to 4 months టైం ఇవ్వండి. టైం ఇస్తే నేను ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా నేను ఒక సక్సెస్ అయ్యే విధంగా నేను తీసుకెళ్తా. ఎందుకంటే నేను ఆల్రెడీ 4 days నేనే క్లాసెస్ తీసుకొని వచ్చిన. నేను ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఇక్కడ టాప్ మోస్ట్ ఫిజికల్ సైన్స్ బాసరా ఇన్స్టిట్యూట్లోనే ఎందుకు జాయిన్ కావాలి అంటే ఇక్కడ బాసరా ఇన్స్టిట్యూట్లో ఇవాళ ఫిజికల్ సైన్స్ కనుక తీసుకున్నట్టయితే మెథడ్ వచ్చేసి డాక్టర్ వేణుగోపాల్ సారు 2012 నుంచి హైదరాబాద్లో ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో వేణుగోపాల్ సార్ పనిచేస్తుండు. అండ్ ఫిజిక్స్ రాము సార్ పనిచేస్తుండ్రు. కెమిస్ట్రీ నాతో పాటు ఇంకొక 2 ఫ్యాకల్టీ ఉంటారు. ఇలాంటి కాంబినేషన్ మీకు ఎక్కడ కూడా సాధ్యం కాదు. సో ఇలాంటి కాంబినేషన్ కింద మీకు ఉద్యోగం రావాలంటే మీ దగ్గరైనా సబ్జెక్ట్ ఉండాలి, లేకుంటే ఇక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీ అయినా మంచి ఫ్యాకల్టీ అయి ఉండాలి. సో ఆ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటేనే మీకు విజయం సాధించవచ్చు. కానీ ఇక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీ చాలా ఎక్స్పర్ట్. మీరు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఎక్కడన్నా ఎవరన్నా అడగండి, మీకు 2 తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ పేరు వినిపించేది డాక్టర్ వేణుగోపాల్ సారు, వేణు సారు. సో అండ్ ఫిజిక్స్ రాము సారు అండ్ కెమిస్ట్రీ నాతో పాటు మరిద్దరు చేస్తారు. ఇలాంటి కాంబినేషన్ ఈవెన్ జనరల్ సబ్జెక్టులు కూడా ఒక మట్టపల్లి రాఘవేంద్ర గారు ఉంటారు. సో పిఐ కనుక తీసుకుంటే దుర్గాప్రసాద్ సార్ కావచ్చు, సైకాలజీ తీసుకుంటే మన నవీన్ సార్ కావచ్చు, లేకుంటే జిఎస్ రెడ్డి కావచ్చు. సో హైదరాబాద్ బాసరాలో ఎవరైతే పనిచేస్తారో అలాంటి ఫ్యాకల్టీ వర్క్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మెథడాలజీ బయోసైన్స్ మెథడ్ తీసుకున్న విక్రమ్ సార్ ఉంటారు. సో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో ఈ యూజ్ చేసుకుంటే అయితే 100కు 100% నేను సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఉద్యోగం రావాలంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. నేను చాలామందిని ఇప్పుడు చూసిన 20 మంది క్లాస్లో ఉంటే కొందరు బాగా చదువుతున్నారు, కొందరు ఏమో నార్మల్గా ఉన్నారు. సో ఆ బాగా చదివే వాళ్ళకి ఎలాగూ బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చారు. అందులో ఇప్పుడు నేను చెప్తున్నా నా దగ్గర ఉన్న 20 మందిలో దాదాపు ఒక 10 మంది ఉద్యోగాలు ఈ ఉన్న నాలెడ్జ్ తోటే నేను చెప్పగలుగుతున్నా 10 members ఉద్యోగాలు కొట్టగలుగుతారు అలా. సో మిగతా ఆ 10 మందిని కూడా మనము ఇంకా సబ్జెక్టు 4 నెలలు అయితే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు. అలా ఎవరున్నా ఎంతో కోచింగ్ అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది. ఎందుకంటే షార్ట్ కట్స్ చెప్తాము, ఇక్కడ సబ్జెక్టు నేర్పిస్తాము, బేసిక్స్ నేర్పిస్తాము. సో అలాంటి సబ్జెక్టు నేర్చుకున్న తర్వాత మీరు ఓన్గా ప్రిపేర్ అయినట్లయితే ఇంకా సక్సెస్ కావచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ లేకుండా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినా కూడా వేస్ట్. ఇవాళ నా దగ్గర ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ అభ్యర్థులు ఎవరైతే 100 వస్తారా, 200 వస్తారా, 300 మంది వస్తారా, ఈ 300 మంది ఈ అభ్యర్థులు నువ్వు గత 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను కూడా ఓవర్టేక్ చేసి వీళ్ళు ముందు వరుసలో నిలబడతారు. ఎందుకంటే నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, వాళ్ళకి అలాంటి సబ్జెక్ట్ నేను ఇస్తా, అలాంటి సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పిస్తా. నాతో పాటు నేనేం చెప్పడం కాదు, ఇంకొక ఫ్యాకల్టీని పెడతాము. ప్లస్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అది 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా. ఆ రోజు విజయవాడ బ్రాంచ్లో 40 మంది ఉంటేనే నేను ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం మూలంగానే అంతమందికి ఉద్యోగాలు వచ్చారు. ఎవరైనా ఉంటే బాసరా ఇన్స్టిట్యూట్లో నేను ఎలా చెప్పించినా అని పాత వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. నాణ్యతకు మారుపేరు, క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ గాను. కాబట్టి రిజల్ట్ కూడా అదే విధంగా వస్తారు. సో ఎవరైతే టెట్ అభ్యర్థులు ఉన్నారో మీరు 100, 110 ఉన్నారు, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. టెట్ ఓన్గా ప్రిపేర్ కాండి. కానీ డిఎస్సి క్లాసెస్ మీరు 9 to 6 క్లాసెస్ నడుస్తాయి. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. నెంబర్ ఆఫ్ అడిషనల్ బిట్స్ కంటిన్యూగా ఇస్తూనే ఉంటాము. సో ఇక్కడ ఒక సబ్జెక్టు నేర్చుకోవాలండి. సబ్జెక్టు చాలా డెప్త్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో సిలబస్ ఉంటుంది. ఎందుకంటే 6th class టు ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది. 6th to 10th వరకు మీరు అందరూ చదవగలుగుతారు, చెప్పగలుగుతారు. కానీ ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి
ఆ 30% క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ 30% క్వశ్చన్స్లో ఒక 10 to 15%, ఒక 20% క్వశ్చన్స్ అప్లికేటెడ్ ఓరియంటెడ్ అయి ఉంటాయి. ఆ అప్లికేటెడ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. 6th to 10th క్లాస్ వరకు అందరూ చదువుతారు. మీరు కోచింగ్ కూడా రానవసరం లేదు. మీరు బుక్కులు చదువుకున్నా 1కి 4 సార్లు చదివితే వస్తుంది. కానీ ఈ కాంపిటేటివ్ వింగ్లో కొంచెం బిట్లే, కొద్ది ఏరియానే ఉంటుంది. ఆ చిన్న గ్యాప్నే మనము ఆ చిన్న గ్యాప్ వరకు వచ్చి చాలా వరకు ఏం చేస్తారంటే, నేను సార్ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినా, 1 మార్కు వచ్చి వెళ్ళిపోయినా, 2 మార్కులు వచ్చిపోయి వెళ్ళిపోయినా, అలా మిస్ అయిపోయింది అంటారు. ఆ 1 or 2 మార్క్స్ అనే యొక్క ఇంపార్టెన్స్, వాల్యూ అనేది అది రాసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత మీకు డిఎస్సి వస్తుంది కాబట్టి ఆ పెయిన్ ఏందనేది మీకు తెలుసు. సో చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతారు మీరు, కానీ ప్రిపేర్ అవుతున్నారు, చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. కానీ కరెక్ట్ ఎంత చదవాలనో మీరు అంత చదవనప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా అది వేస్ట్. ఇదొక్క లైన్ గుర్తుపెట్టుకోండి. మీరు చదవవలసినటువంటి సబ్జెక్ట్ని అప్లికేటెడ్ ఓరియంటెడ్ చదవకుండా ఏదో పైన చదివితే, నేను చదివిందే మీరు ఫైనల్ అని మీరు అనుకుంటే అది తప్పు. సో కాబట్టి సబ్జెక్టు చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరికి మించి ఒకరు ఉంటారు. మార్కెట్ ఇది కాంపిటేటివ్ వింగ్ కాబట్టి, సో ఒక మంచి ప్లాట్ఫామ్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఒక మంచి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క సక్సెస్ 50% ఆ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఇలా బాసర సంస్థలో మీరు జాయిన్ అయ్యారు అంటేనే 50% సక్సెస్ అయినట్టు. నాది గ్యారంటీ, నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. 100కు 100% బాసరలో మీరు సక్సెస్ కాగలుగుతారు. నేను పెట్టిందే 2 సబ్జెక్టులు. ఆ 2 సబ్జెక్టులని రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ సంస్థకు సాధ్యం కాని విధంగా నేను ఆ 2 సబ్జెక్టులను నేను మీకు ప్రొవైడ్ చేస్తా. సో కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఆసక్తి కలిగిన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే మీరు బాసరా ఇన్స్టిట్యూట్లో మీరు 7 ఉంటుంది, నెంబర్లు కింద ఇస్తాము. ఆ నెంబర్లకు కాల్ చేయండి. కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఆల్రెడీ ఫిజికల్ సైన్స్ బ్యాచ్ రన్ అవుతుంది. సో స్టార్ట్ అయిపోయింది. అండ్ బయోసైన్స్ బ్యాచ్ రేపు మండే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు రండి, విజేతలతో జత కట్టండి. థ్యాంక్ యూ అండి. అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ బాసరా ఇన్స్టిట్యూట్.